లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1954వ సంవత్సరం జూన్ 29వ తేదీన చేసిన ప్రసంగము. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. సీమోను పేతురు ఒక కత్తిని కలిగి ఉన్నాడు. యుద్ధ భూమిలోనున్న ప్రతి వ్యక్తి ఏదో ఒక ఆయుధాన్ని కలిగి ఉంటాడు. పేతురు మరి ఒక ఆయుధంతో సిద్ధపడి ఉండవలసిన వాడు. అయితే అతడు ఆ విధంగా లేడు. ఎందుకనగా అతడు నిద్రిస్తూ ఉన్నాడు. యేసు ప్రార్థన ఆయుధాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు వెదకువాడు నేనే అని ఆయన చెప్పినప్పుడు ఆ మనుషులు వెనుకకు తిరిగి క్రింద పడిపోయారు. ఇక్కడ 2 రకాలైన కత్తులను మనం చూస్తాం. యేసు కలిగి ఉన్న కత్తి హానికరమైన ఆయుధముల కంటే ఎక్కువ శక్తిగలదిగా ఉన్నదని మనకు తెలుపుచున్నది. మరణ భయం లేకుండా ఒక ఉన్నతమైన స్థితిలో మనుషులు జీవించగలరు. కత్తి ద్వారా ఒక ఆటంకమును ఎదుర్కొను క్రింది స్థాయి జీవితమును పేతురు ప్రదర్శిస్తూ ఉన్నాడు. తరువాత పట్టబడుట మరియు మరణ భయము అతన్ని కలవరపెట్టినప్పుడు అతడు మరి ఒక ఆయుధమును ఉపయోగించవలసి వచ్చింది. అబద్ధములు చెప్పు ఆయుధమును ఎప్పుడో అతడు వదిలివేశాడు. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గముగా ఉన్నది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13 నుండి 17 వరకు యేసు ఆత్మ ఖడ్గమును ప్రార్థన అనే బండ మీద పదును పెట్టుచూ ఉన్నాడు. ఆయన తన తండ్రి సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఏమి రానయ్యున్నదో ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. ఇది దేవుని ప్రేమించు వారి ఆధిక్యత అయి ఉన్నది. కొన్నిసార్లు ప్రభు మనల్ని నిద్రించుటకు అనుమతించడు గాని మనలను మేల్కొల్పి మన ముందున్న ఆశించని వాటి కొరకు ప్రార్థించుటకు ముందుగా మనలను సిద్ధపరుస్తాడు. ఆత్మ ఖడ్గముతో రానయున్న దాడి కొరకు యేసు సిద్ధపడుతూ ఉన్నాడు. పేతురు ఒక తప్పైన కత్తితో సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ రకమైన కత్తి మనకందరికీ అందుబాటులో ఉన్నది. నీవు దెబ్బకు దెబ్బ తిరిగి కొట్టినట్లయితే వీధి ప్రసంగము కూడా ఒక ముష్టి యుద్ధముగా ముగియగలదు. మోషే ప్రార్థించడం నేర్చుకున్నాడు. అతడు ఒకనాడు భౌతిక శక్తిని ఉపయోగించాడు గాని అది ఐగుప్తు శక్తి ముందు నిలబడలేకపోయింది. మోషేకు భౌతిక శక్తిలో నమ్మకం పోయింది. అప్పటి నుండి అతడు ఒక దీనునిగా విరిగిపోయిన మనిషిగా తయారయ్యాడు. తాను ఒక ఓడిపోయిన మనిషి అని ఎరిగి ఉన్నాడు. 40 సంవత్సరాల తరువాత నేను నిన్ను ఫరోకు దేవునిగా చేయుదును అని దేవుడు అతనితో చెప్పాడు. అతని ముందు సముద్రం విభజింపబడింది. ఐగుప్తు సైన్యము అతని పాదముల చెంత మరణించింది. యేసు జీవితమునకు ఎన్నో సంవత్సరముల ముందు మోషే యేసు ప్రార్థనను ప్రార్థిస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 32వ అధ్యాయం 32వ వచనం. నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానెను. మోషే ఇప్పుడు ఆత్మ ఖడ్గమును కలిగి ఉన్నాడు. నీవు ప్రార్థించినట్లయితే ఆత్మ ఖడ్గమును కలిగి ఉంటావు. నీవు ఇప్పుడు బలహీనుగా ఉండవచ్చు, కానీ ప్రార్థనలో సమయమును వెచ్చించట్లోని నమ్మకములో నీవు కొనసాగినట్లయితే నీవు కూడా ఒక దినాన ఈ ఖడ్గమును కలిగి ఉంటావు. ఈ 2 ఖడ్గములలో దేని మీద నీవు ఆధారపడి ఉన్నావో నీ బంధువులు మరియు నీవు ప్రేమించు వారందరూ పరిశీలిస్తారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుని గనుక కనికరింపబడితిని. ఆత్మ ఖడ్గము విశ్వాసము మరియు ప్రేమలోనికి నడిపిస్తుంది. ఈ ఖడ్గం ముందు ఏది నిలువదు. కనీసము నీ ప్రియులైన వారిని నీవు జయిస్తావు. నీవు వారికి తప్పక సత్యమునివ్వాలి. నీవు సంపూర్ణముగా నమ్మకస్తుడవైతే దేవుని వాక్యానుసారమైన నీ కోరికలన్నీ నీవు ఆశించిన దానికంటే 100 రెట్లు అధికముగా నెరవేర్చబడును. నిరాశ చెందవలసిన అవసరం లేదు. నీ ఆత్మ ఖడ్గమునకు పదును పెట్టుచున్నావా, లేక నీవు నిద్రించున్నావా? సంసోను తనకివ్వబడిన శరీర బలము అను వరమును చివరి వరకు ఉపయోగించాడు. అతడు ఆత్మ ఖడ్గమును ఎన్నడూ ఉపయోగించలేదు. అతడు నాశనము కొరకు ఎల్లప్పుడూ వ్యతిరేక శక్తిని ఉపయోగించాడు. ఆత్మ ఖడ్గమైన ఆమోదయోగ్యమైన శక్తిని అతడు ఎన్నడూ ఉపయోగించలేదు. ఆత్మ ఖడ్గము ఒక్కటి మాత్రమే లోకమును జయించగలదు.